కష్టమొస్తే శత్రువు కూడా ఆపన్నం హస్తం అందించే మనస్తత్వం భారతీయులది. ఎస్, ఇది నిజమే. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్లో మానవీయ కోణంలో సహాయం చేసింది భారత్ పాకిస్తాన్కు. వరదలపై పాక్ను అలర్ట్ చేసింది భారత ప్రభుత్వం. ఈ నేపథ్యంలో జమ్మూలోని తావి నదికి భారీ వరదలు వస్తాయని తెలుసుకున్న భారత ప్రభుత్వం పాకిస్తాన్ అలర్ట్ చేసింది. సింధు జలాల ఒప్పందం అమలు నిలిచినప్పటికీ వరదలపై పాకిస్తాన్ను భారత ప్రభుత్వం అప్రమత్తం చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని తావి నది ఉప్పొంగే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన సూచన మేరకు పాకిస్తాన్కు సమాచారం ఇచ్చారు. అలా అలర్ట్ కాకపోతే భారీ నష్టం జరిగే అవకాశం ఉండేది. దీంతో పాకిస్తాన్ అధికారులకు సమాచారం ఇచ్చింది ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ కార్యాలయ అధికారులు. దీంతో పాకిస్తాన్లోని అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. భారత్ అందించిన సమాచారంతో అక్కడి ప్రజలను అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. వెంటనే పాక్ అలర్ట్ అయింది, ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వీలైనంత వరకు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ సూచించిన పరిస్థితి కనబడుతుంది. పాక్కు సాయంపై అధికారికంగా భారత్ ప్రకటించలేదు, కానీ భారత హైకమిషన్ అధికారులు పాకిస్తాన్ను అలర్ట్ చేశారు. ఎందుకంటే తావి నది జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది కాబట్టి ఒకవేళ తావి నదికి భారీ వరదలు వస్తే కనుక జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్ళే ఆ వరద ఉధృతి పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎస్, మీరు చూస్తున్న దృశ్యాలు పాకిస్తాన్లో భారీ వరదలకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్లో భారీ వర్షాల కారణంగా తాజాగా నిన్న దాదాపు 200 మంది వరకు మరణించారు. అంటే మొత్తం జూన్ 26 నుంచి ఇప్పటి వరకు 800 మంది. ఎస్, మీరు వింటుంది నిజమే. 1 కాదు 2 కాదు, జూన్ 26 నుంచి ఇప్పటి వరకు 800 మంది 800 మంది చనిపోయారు పాకిస్తాన్లో భారీ వర్షాల కారణంగా. అంటే నమ్ముతారా? కానీ అది నిజం. ఋతుపవనాల ప్రభావంతో అలాగే అల్పపీడనాల ప్రభావంతో పాకిస్తాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్లో అతలాకుతలమవుతుంది, జనజీవనం స్తంభించిపోతుంది. అయితే ఇంత జరుగుతున్నా భారత్ పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నా, మనం వాళ్ళతో యుద్ధం చేసినా మానవీయ కోణంలో మన అధికారులు ఆలోచించారు. ఇక్కడ నుంచి పొంగి పొర్లే నదులు పాకిస్తాన్ వైపు వెళ్తాయి కాబట్టి అక్కడి ప్రాంతాలను అప్రమత్తం చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇది ఒక కీలక పరిణామం. వరదలపై దాయాది దేశం పాకిస్తాన్ను న్యూఢిల్లీ అలర్ట్ చేసింది. ఈ మేరకు కొన్ని మీడియా కథనాలను ఉటంకిస్తూ పీటీఐ లాంటి వార్తా సంస్థలు కూడా దీన్ని వెల్లడించాయి. ఇరు దేశాల మధ్య సింధు నది ఒప్పందం అమలు నిలిచిపోయినప్పటికీ వరదలపై పాకిస్తాన్ను భారత్ అప్రమత్తం చేసి మానవత్వాన్ని చాటుకుంది. భారీ వర్షాల కారణంగా జమ్మూ కాశ్మీర్లోని తావి నది ఉప్పొంగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. అదే జరిగితే పాకిస్తాన్లో వరదలు సంభవించే ముప్పు ఉండేది. దీంతో ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ పాక్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు ఆ దేశంలోని జియో న్యూస్, ది న్యూస్ ఇంటర్నేషనల్ వంటి మీడియా కథనాలు కూడా వచ్చాయి. అంతకుముందు ఇలాంటి సమాచారాన్ని సింధు నదీ జలాల ఒప్పంద కమిషనర్ కూడా పంచుకునేవారు. ఇప్పుడు దౌత్య కార్యాలయం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినట్లుగా ఈ కథనాలు చెప్తున్నాయి. భారత్ అందించిన సమాచారంతో పాక్ యంత్రాంగం తమ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసినట్టుగా చెప్తున్నాయి. అయితే దీనిపై భారత్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్ర దాడి జరిగిన తర్వాత ఒక్కసారిగా భారత్ పాకిస్తాన్పై కీలక నిర్ణయాలు తీసుకుంది. 1960 నుంచి అమల్లో ఉన్న సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపేసింది. పాకిస్తాన్లో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు సంభవిస్తున్నాయి. జూన్ 26 నుంచి ఇప్పటి వరకు 800 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు ఇప్పటి వరకు ఇంకా వేలాది మంది నిరాశ్రయులైన పరిస్థితి. దీంతో పాకిస్తాన్ అంతా కూడా అతలాకుతలమవుతున్న పరిస్థితి కనబడుతోంది. దీంతో పాకిస్తాన్ వ్యాప్తంగా అలర్ట్ జారీ చేశారు. పాకిస్తాన్ వ్యాప్తంగా కూడా పూర్తిగా హెచ్చరికలు కొనసాగుతున్న వేళ భారీ వర్షాలతో పాకిస్తాన్లోని చాలా ప్రాంతాల్లో ఇంకా వరద ప్రవాహం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద పాకిస్తాన్లో చోటు చేసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకసారిగా మానవతా దృక్పథంతో భారత ప్రభుత్వం అయితే ఆలోచించింది. ఒకసారి పొరుగు దేశమైన పాకిస్తాన్లో మీరు చూస్తున్న దృశ్యాలు పెను విషాదాన్ని నింపుతున్నాయి. జూన్ 26 నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోతల కారణంగా ఇప్పటివరకు కనీసం 800 మంది ప్రాణాలు కోల్పోయినట్టు చెప్తున్నారు. మరొక 1000 మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు.
ఈ విపత్తులో మరణించిన వారికి మొత్తం 200 మంది చిన్నారులు ఉన్నారు, 117 మంది మహిళలు ఉన్నట్టుగా అక్కడి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సోమవారం నాడు గణాంకాలు విడుదల చేసింది. ఇది అధికారిక లెక్కలు, ఇవి ఏదో ఊరికే మీది లెక్కలు కావు, అధికారిక లెక్కలు. ఆ దృశ్యాలు చూడండి, అవి నదుల, ఊర్ల, సముద్రాల, ఏం చెప్పమంటారు. ఆ దృశ్యాలు చూస్తుంటేనే భీభత్సం అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. ఆ పదానికి సరిగ్గా యాప్ట్ అవుతుంది. భీభత్సం, విలయం, ప్రకృతి ప్రకోపం అంటే ఇదిగో ఇదే. ఈ పదాలు తరచుగా వింటుంటారు కదా, ఇదిగో ఈ దృశ్యాలను చూసే ఇలాంటి పదాలు వాడుతుంటాం. ఇదిగో అందుకు తగ్గట్టుగానే మనకు అక్కడ విలయం కనబడుతోంది, ప్రకృతి ప్రకోపిస్తే ఏ రకంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు తాజాగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అక్కడ అత్యధికంగా 469 మంది మరణించారు. పంజాబ్ రాష్ట్రంలో 165 మంది, సింధులో 51 మంది, బలూచిస్తాన్లో 24 మంది. ఇక మన పాక్ ఆక్రమిత కాశ్మీర్ గిల్గిట్ బాల్టిస్తాన్లో 45 మంది, అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 23 మంది, రాజస్థాన్ ఇస్లామాబాద్లో 8 మంది మరణించినట్టుగా అధికారులు చెప్తున్నారు. గాయపడ్డ వారిలో పంజాబ్ ప్రావిన్స్లో ఎక్కువగా 590 మంది ఉన్నారు, ఖైబర్ పఖ్తుంఖ్వాలో 300 మంది ఉన్నారు. సో గత వారాంతంలో కురిసిన భారీ వర్షాలతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ఆ ఇళ్ళు కూలిపోతున్నాయి, చెట్లు విరిగిపోతున్నాయి, విద్యుత్ లైన్లు తెగిపడుతున్నాయి, దీంతో మరణాలు సంభవిస్తున్నాయి. లాహోర్, రావల్పిండి, గుజ్రాన్వాలా వంటి ప్రధాన నగరాల్లో వరద నీరు ఇళ్ళు, దుకాణాల్లోకి చేరి జనజీవనం స్తంభించిపోయింది. వాగులు, వంకలు పొంగిపోతుండడంతో ఈ వాహనాలు నీటిలో చిక్కున్నాయి. దేశవ్యాప్తంగా సహాయక బృందాలు రంగంలోకి దిగి 512 ఆపరేషన్ ద్వారా సుమారు 25,000 మందిని ఇప్పటికే రెస్క్యూ చేశారు. వర్షాలు ఇప్పట్లో తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడంతో నష్టం మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఏదేమైనా ఇప్పటి వరకు పాకిస్తాన్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అక్కడి ప్రాంతం, ఆ ప్రజలంతా కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి అయితే కనబడుతోంది. సో ఈ నేపథ్యంలో మరి భారత్ కూడా అక్కడి వర్షాలకు సంబంధించి మనం అప్రమత్తం చేశాం. మన దగ్గర నుంచి పొంగిపోలే నదులు అక్కడి నుంచి అక్కడ పడుతున్న వర్షాలు ఒకెత్తైతే మన దగ్గర కురుస్తున్నటువంటి వర్షాలతో అక్కడ ప్రాంతాలు నీట మునుతాయి కాబట్టి మళ్ళీ అక్కడ కూడా ఇబ్బంది ఉంటాయి కాబట్టి మనం కూడా అలర్ట్ చేశాం. సో ఇది మనం చెప్పడం కాదు, అక్కడ జియో న్యూస్, ది ఇంటర్నేషనల్ వంటి సంస్థల్లో కూడా అక్కడ ఈ వార్తలు వెలువడ్డాయి. ఒకసారి ఆ పాకిస్తాన్లో దృశ్యాలు చూద్దాం. రైట్, చూసారుగా పాకిస్తాన్లో ప్రధాన నగరాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. ఆ నగరాలన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి, నగరాలన్నీ కూడా పూర్తిగా జలమయమై జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జూన్ 26 నుంచి 800 మంది, అంటే ఎంతమందో చూడండి, ఇంతమంది పాకిస్తాన్లో కేవలం వర్షాలకే చనిపోయారు. కంటిన్యూగా పడుతున్న వర్షాలతో ఇంతమంది చనిపోయారు. ఫ్లడ్ మేనేజ్మెంట్ లేదు, అక్కడ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసే సిస్టమ్ సరిగ్గా లేదు, జనాల్ని రెస్క్యూ చేసే సిస్టమ్ లేదు. వరదలు వస్తే, ఆకస్మిక వరదలు, ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే దాన్ని నియంత్రించే వ్యవస్థ లేదు, చెప్పే పరిస్థితి లేదు. మళ్ళీ మన భారత్ మానవతా దృక్పథంతో ఆలోచించి వాళ్ళను అలర్ట్ కూడా చేసింది మొన్న ఈ తాజాగా వచ్చిన వరదల నేపథ్యంలో. సో పాకిస్తాన్ పాలకుల తీరది, అక్కడ ప్రభుత్వాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యం, అందుకే ప్రజలకు అది శాపం. సో ఆ రకంగా పాకిస్తాన్ పాలకులు యుద్ధాలపై కాకుండా
అభివృద్ధిపై ఇలాంటి విపత్తులు వస్తే ఎదుర్కొన్న దానిపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద పాకిస్తాన్లో వరుసగా జూన్ 26 నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఎదుర్కొన్న కష్టాలు ఇవి, నెలకొన్న పరిస్థితులు ఇవి.